నాన్న మంచిగా స్కూల్కి పోవాలి, పడుకోవాలి మంచిగా తయారుగా. బేబీ బేబీ లేవమ్మా. తమ్ముడు లేచి స్నానం చేసిండు, రెడీ అవుతుండు. లే లేవు లే లే బేబీ బేబీ లేవు లేవు నాని. బిడ్డ వండుకోండి. మంచిగానే ఉంది అయ్యకు బిడ్డకు. ఇంకా మంచిగా వండబెట్టు బిడ్డను. అయిపోయింది అయిపోయింది. లేవు లేవమంటే లేవకపోతుంది. స్కూల్కు లేట్ అయిపోయాయి. అబ్బా గట్టి వాళ్ళే నీ పెద్ద జుట్టాయే నాకు గట్టిగా అల్లట్టలేదే. గట్టిగా ఏమి చేతిలో బలమే లేదు. అబ్బా నాకంటే నీకే ఎక్కువ బలం ఉంది. ఎట్లా నాకు ఈ పాడదాన్ని? ఒక మాటలు అనద్దు బిడ్డ, మంచిగా మాట్లాడాలి. తమ్ముడు చూసినావా గట్టినే అంటుండా? ఆడెందుకు గట్టి ఉంటాడు? ఏమనికి ఏమన్నా జడలేసినావా? ఇప్పుడు తెలియదే నీకు. స్కూల్కో ఇక. బాయ్ నాని. మామా మామా ఆగే ఆగు. బిడ్డ గుడికి వచ్చినావా? కొడుకు ఇట్లా మంచిగా ఉన్నాడా? మా కొడుకు మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడా? మీ మావయ్య ఎట్లున్నాడు? మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉన్నాడా? మామ అంత మంచిదేనా? అంత మంచిదే బిడ్డ. మా నాన్న తమ్ముడు మంచిగా ఉన్నారా? అయ్యో నీకు ఈ విషయం తెలియదా బిడ్డ? నాన్నకు అగ్గిలో జ్వరం వచ్చింది బిడ్డ. ఆయనతో తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు. వారం రోజులా ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్నాడు. తమ్ముడు పట్టించుకుంటలేడు, వాడు ఎటేటో తిరుగుతుండు. ఓసారి చెప్పినా కూడా మీరు చెప్తలేరా మరి తమ్మునికి? అయ్యో నాకు తెలియదే. అట్లనా? వాడు పిల్లవాడు పట్టించుకుంటలేడు, అంత ఆటకోగితనంగా తిరుగుతుండు. గట్లా. ఎటు పోతున్నావు మామయ్య? నేను అటే మనూరికే పోతున్నా. నేను కూడా వస్తా. వస్తావా? కూర్చో.
నానా 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 వచ్చినా బిడ్డ నానా వచ్చినా బిడ్డ వచ్చిన నానా ఏమైంది నానా జ్వరం వచ్చింది బిడ్డ చేతనైతే ఎప్పటి నుంచి నానా 2 రోజులా నాకు చెప్పలేదు ఏం చెప్పాలి బిడ్డ ఏమైంది నాన్న హాస్పిటల్లో జాయిన్ చేసిరట అవును బిడ్డ నీకెవరు అన్నారు బిడ్డ నేను గుడికి వస్తుంటే మనూరు సర్పంచ్ ఈ విషయం అంతా చెప్పిండు నాన్న సరే కానీ మా ఇంటికి పోదాంపా నాన్న నాకేమైంది బిడ్డ ఏం కాలే కొంచెం తాకత్ కమ్మైందని గ్లూకోజ్ పెట్టిండు ఇప్పుడు ఏం కాలే మంచిగా ఉన్నా ఇంకా పనులు బాగున్నాయి బిడ్డ నువ్వే ఒక 2 రోజులు ఉండు బిడ్డ గా పనులనే నీ పానం పరిశాన్ చేసుకుంటున్నావు ఆడ దిక్కులేని ఇల్లు నువ్వే వండుకోన్నాయి నువ్వే తినన్నాయి మన ఇంటికి పోదాంపా నాన్న అట్లా కాదు కానీ ఎప్పుడు తిన్నావేమో కొంచెం తిందుకో బిడ్డ ఆగాని అన్నం ఎవరండి తమ్ముడా ఆడు ఒక్క మాటలన్నా పట్టించుకుంటాడు బిడ్డ పొద్దుగా ఏంటంటే పొద్దుగా దాకా అత్తలేడు జ్వరం వచ్చిందని చూస్తలేడు వాడిని చిన్నప్పుడు నేను ఒక్క పూట తిని వాడికి ముక్క కడుపుంట పోవచ్చు ఇవన్నీ గౌరవంగా కాదు వాడు అయ్యా అంటలేడు ఇంటికాడ కూర్చోలేదు పొద్దుగా ఏంటంటే పొద్దుగా కట్టదు ఏం చెప్పుకోవాలి బిడ్డ తిన్నప్ప తమ్ముడు డోర్ కి తాళం వేసిందిరా అమ్మేటో పోయినట్టుంది. అవునక్క అమ్మేట వెళ్ళినట్టుంది. పక్కకుంటే అమ్మమ్మని ఎటు పోయిందో అడుగుదాందా. అమ్మమ్మ అమ్మమ్మ ఏంది బిడ్డ? మా అమ్మ ఎటు పోయింది తాళం వేసింది. బిడ్డ అమ్మ తాళమేసి ఊరికైంది. అవునా? అమ్మ చూడబుద్దవుతుందిరా. నాకు కూడా అక్క. తమ్ముడు అమ్మని చూడబుద్దవుతుందిరా. ఉన్నప్పుడు ఏమో తిడతావు, ఇప్పుడేమో అమ్మని చూడబుద్దవుతుందా? తమ్ముడు నాకు అమ్మతో మాట్లాడబుద్దవుతుందిరా. నాకు చెప్పకుండా ఎట్లా పోయింది? అక్క బాధపడకు, పక్కింటి అంకుల్ దగ్గర ఫోన్ చేస్తా. ఇంకా అక్క అంకుల్ దగ్గర ఫోన్ తెచ్చిన మాట్లాడుతుండకు. నేను మాట్లాడా, నాకు చెప్పకుండానే పోయింది. సరే నేను మాట్లాడతా. అమ్మా నేను మనరామ్ని. చెప్పు నాని, తిన్నారా? అక్క అది పైన బెంగ పెట్టుకుంది. అయ్యో ఈర దానికి ఫోను. అమ్మ మాట్లాడుతుందట. నాకేంది, నేను మాట్లాడా. ఓ అమ్మ చూసినావు కదా ఎట్లా మాట్లాడుతుందో. సరే కానీ చాక్లెట్ టీవీ దగ్గర పెట్టినా, తిన్నారా? నేను సాయంత్రం వస్తా. ఎటు వెళ్ళావమ్మ సడన్ గా? తాతయ్యకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రట, అందుకే నేను సడన్గా వచ్చిన. ఎలా ఉన్నాడు తాత? ఏమైంది తాతకి? సరే ఇప్పుడు బాగానే ఉన్నాడు, వస్తే ఆ చాక్లెట్ తినండి. ఓకే అమ్మా.
అమ్మ ఎప్పుడు వచ్చినావు? నాని ఇప్పుడే వచ్చిన. తిన్నావా? చిన్న తాతయ్య మంచిగా ఉన్నాడా? బిడ్డ ఏంటిది నాకే నిద్ర వస్తుందంటే? అయ్యో నన్ను వదిలి ఒక పూట కూడా ఉండలేకపోయినావా బిడ్డ? అమ్మ పిచ్చి తల్లి, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? మీరు ఫోన్ చేసి దాకా నాకు తెలియలేదు నాని. నాని బంగారు తల్లి. నాని ఇట్రా. ఐ మిస్ యూ మమ్మీ. నువ్వు నా దగ్గర ఉన్నంతసేపు నాకు కోపం వస్తుంది, కొట్లాడాలనిపిస్తుంది. కానీ ఇంట్లో నాకు తినాలనిపిస్తలేదు మమ్మీ. నీకెప్పుడు నన్ను వదిలిపెట్టి పోకు మమ్మీ. పోయినా కూడా నన్ను తీసుకువెళ్ళు. నాకు ఏడుపు వస్తుంది మమ్మీ. ఆకతాయి పిల్ల, అల్లరి పిల్ల అనుకున్నా నిన్న తల్లి బంగారం. అవునమ్మా నేను ఉండలేను. స్కూల్ నుంచి వచ్చాక కూడా రూమ్లో ఎంత ఏడ్చానో తెలుసా? ఎందుకురా తల్లి, నువ్వు ఎప్పుడు ఏడవద్దు, నవ్వుకుంటూనే ఉండాలి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, నాకు చెప్పు. సరే అమ్మా. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ నాని. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ నాని. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ రా. నువ్వు లేకపోతే ఎట్లా? ఐ లవ్ యూ డాడీ. సరే బంగారం. రా నాని. Yeah.